గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 మాసాలలో మేషరాశి వారి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, ఏ నెలలో ఏ తేదీలో అనుకూలం, ఏ తేదీలలో జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలో చాలా క్లియర్గా 3 నెలల ఫలితాలను 8 నిమిషాల్లోనే చెప్పే ప్రయత్నం చేస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో ఎలా ఉండబోతుందంటే, మేషరాశి వారికి ఈ మాసంలో విదేశీ సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, విదేశాలలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మేషరాశి వారి ఈ మాసంలో ఎప్పుడూ కూడా అంటే ఏ వారంలోనైనా సరే హఠాత్తుగా నిర్ణయాలను ఒక్కరే తీసుకోవద్దు. నిపుణుల యొక్క సలహాలను స్వీకరించండి, లేదా మీ తల్లిదండ్రులను కానీ పెద్దవారిని కానీ ఎవరో ఒకరిని అడిగి వారి సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే ముఖ్యమైన విషయాలలో ఒక నిర్ణయానికి రావటం మేలు. ఒంటరిగా అయితే నిర్ణయాలను తీసుకోవద్దండి. ఈ మాసంలో కొద్దిగా మంచి ఫలితాలే సూచిస్తున్నాయి. గత కాలంలో అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు కూడా ఊహించని విధంగా ప్రారంభించి పూర్తి చేస్తారు. మీరు మొదలుపెట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయండి. ధనాదాయం బాగుంటుంది. 10 పైసల లాభం వస్తుంది అనుకుంటే 15 పైసల లాభాన్ని చూస్తారు. ఆశించినంత ధనం కంటే కూడా కొద్దో గొప్ప ఎక్కువ రావటం మేషరాశి వారి యొక్క ఆనందానికి కారణమవుతుందండి. అయితే మేషరాశిలో జన్మించిన పురుషులు, యువకులు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో సమాజహితమైన పనుల్లో పాల్గొంటారు. ఈ మాసంలోని 15వ తారీఖు నుండి 25వ తారీఖు మధ్య కాలంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలకైతే చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మేషరాశిలో జన్మించి ఎవరైతే గతం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అక్టోబర్ 15వ తారీఖు నుండి అక్టోబర్ 25వ తారీఖు మధ్య కాలంలో, ఇవి కేవలం 10 రోజులైనా సరే ఈ 10 రోజుల సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుందండి. అలానే ఉద్యోగస్తులకి కూడా మీ పై అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. వ్యాపారంలో కూడా చక్కటి ధన ప్రాప్తి సూచిస్తుంది. అలాగే మేషరాశిలో జన్మించి వివాహమై ఎవరికైతే స్త్రీ సంతానం ఉందో, ఆడపిల్లలు ఉన్నారో మీ సంతానం వల్ల సంతోషపడతారండి. వారి ఉన్నతి మీకు పేరు ప్రఖ్యాతలను కలిగిస్తుంది. పై చదువులు చదవటానికి ఎవరైతే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అక్టోబర్ మాసం అనేది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. మేషరాశి వారికి అయితే ఈ మాసంలో అనుకూలమైనటువంటి కాలం నడుస్తుంది. అయితే ఈ మేషరాశి వారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మెయిన్గా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారు, జీవితంలో కొన్ని కారణాల వల్ల ఇంకా సెటిల్ అవ్వకుండా ఉన్నవారికి ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా మార్చిలోపు ఉన్న కాలాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే మార్చ్ 28వ తారీఖు తర్వాత శని భగవానుడు మీ 12వ స్థానానికి వస్తాడు. అంటే మీనరాశిలోకి వెళ్తాడండి. మీనరాశి అనేది మీకు 12వ స్థానం అవుతుంది. శని భగవానుడు ఎప్పుడైతే 12వ ఇంట్లోకి వచ్చాడో అప్పటి నుండి ఏలినాటి శని దశ అనేది ప్రారంభమవుతుంది. ఫస్ట్ ఫేజ్ అనేది ప్రారంభమవుతుందండి. కాబట్టి మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు వస్తాయి. ముఖ్యంగా మీరు పని చేస్తున్న చోట, ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న చోట. కాబట్టి ఎవరికైతే ఉద్యోగం లేదో, ఎవరైతే ఇంకా సెటిల్ కాలేదో వారు ఈ కాలాన్ని, ఈ మంచి కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మార్చ్ లోపు గట్టిగా కష్టపడి మంచి ఉద్యోగాన్ని సంపాదించండి. అలాగే మేషరాశిలో జన్మించి వ్యవసాయం చేస్తున్న వారికి, రైతన్నలకు అనుకూలంగానే ఉంటుందండి. అయితే మనుషులతో పని చేయించే విషయంలో మాత్రం పని వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. మేషరాశిలో జన్మించి ఎవరైతే చదువుకుంటున్నారో విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలమేనండి. వారికైతే సమస్యలు సూచించట్లేదు, ప్రతికూలమైనటువంటి సంఘటనలు సూచించట్లేదు. మొత్తం మీద అక్టోబర్ మాసం కూడా యావరేజ్ నుండి అబోవ్ యావరేజ్ మధ్యలో ఉంటుందండి. 2024 నవంబర్ మాసంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసంలో అదనపు బాధ్యతలు ఉండబోతున్నాయండి. జీవితంలో నూతన బాధ్యతలను చేపడతారు. మేషరాశిలో జన్మించి ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకోగలుగుతారు. కేవలం ఉద్యోగం చేసేవారు మాత్రమే కాదు, వ్యాపారం చేస్తున్న వారికి కూడా గౌరవం అనేది లభిస్తుంది. అన్ని విధాలుగా ఈ మాసంలో ఆరోగ్యం అనేది సహకరిస్తుందండి.
వృత్తి వ్యాపారాలలో కూడా మంచి లాభాలను గడిస్తారు. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాలలో పట్టుదలకు పోతారు నవంబర్ మాసంలో. మేషరాశిలో జన్మించిన వారికి సాధారణంగానే కోపం పట్టుదల అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది, ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటుందండి. కానీ ఈ మాసంలో జరిగే పరిస్థితులను బట్టి చూసుకుంటున్నట్లయితే మేషరాశి వారు పట్టు విడుపును కూడా నేర్చుకోవాలి. అప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతారు. పట్టుదలకు పోవటం వల్ల నష్టాలే తప్ప లాభం ఉండదండి. అలాగే ఈ నవంబర్ మాసంలో కుటుంబ విషయంలో మాత్రం నాకొక్కదానికే పట్టిందా లేకపోతే నాకొక్కడికే పట్టిందా అనుకోకుండా, పోటీ పడకుండా స్వార్థాన్ని విడిచి ఆలోచించండి. కోపంలో నిర్ణయాలు తీసుకోకుండా శాంతంగా ఆలోచించండి. అప్పుడే మీ జీవితంతో పాటుగా కుటుంబంలో అందరి మనసులో కూడా ప్రశాంతంగా ఉంటాయండి. ఉద్యోగ జీవితంలో ఆకస్మిక అనుకూలమైనటువంటి మార్పులు అయితే సూచిస్తున్నాయి. అంటే మీకు అనుకూలంగా ఉండబోతుంది. అలాగే ఎవరికైతే కొత్తగా పెళ్ళయిందో నూతనంగా ఏర్పడిన కుటుంబ బాధ్యతల వల్ల మానసికంగా అధికంగా ఆలోచనలు చేస్తారండి. ఎక్కువగా భయపడవద్దు. మేషరాశి వారి ఫలితాలను ఒక మాటలో చెప్పాలి అంటే అన్ని విధాలుగా బాగుందండి. కానీ కుటుంబ పరంగా మాత్రం ఆవేశపడవలసిన దానికంటే ఎక్కువ ఆవేశపడతారు, ఆలోచించవలసిన దానికంటే ఎక్కువ ఆలోచిస్తారు. కుటుంబ పరంగా మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టు విడుపు కనుక నేర్చుకున్నట్లయితే ఈ మాసంలో ఎటువంటి ప్రాబ్లము లేదండి. పట్టుదలకి పోయి మీతో పాటుగా కుటుంబ సభ్యులను కూడా బాధ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అన్ని వర్గాల వారికి ఆదాయం అనేది బాగానే ఉంటుందండి. ఎక్కువగా ఉండకపోయినా సంతృప్తికరంగా ఉంటుంది. అలాగే వైవాహిక జీవితానికి సంబంధించి, వివాహ ప్రయత్నాలకు సంబంధించి, సంతాన సంబంధిత ప్రయత్నాలకు సంబంధించి నవంబర్ మాసం అనేది అనుకూలమైనటువంటి మాసంగా చెప్పవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. అయితే మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, 2025 సంవత్సరం మార్చి 29వ తారీఖు నుండి మీకు ఏలినాటి శని మొదలు కానుందండి. కాబట్టి ఈ సంవత్సరంలోనే ఎక్కువగా కష్టపడండి. బద్ధకం లేకుండా శ్రమపడి కొంత ధనాన్ని పోగు చేసుకోండి. అంటే వచ్చే సంవత్సరం అంతా మీకు బాగోదని నేను చెప్పట్లేదు. ఏలినాటి శని ప్రభావం అనేది ఎంతో కొంత మీ పైన పడుతుంది. కాబట్టి ఈ సమయంలో 2024 అలాగే 2025 మార్చ్ మాసం ముందే ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా బద్ధకం లేకుండా పూర్తి చేసుకోవటం మంచిదండి. అలాగే ఈ మాసంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపించండి. ఇక 2024 డిసెంబర్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, మేషరాశి వారికి ఈ మాసంలో అయితే యావరేజ్గా ఉంటుందండి. మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ద్వితీయ వారంలో ఉద్యోగ జీవితంలో ఆందోళన కలిగించే వాతావరణం ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డిసెంబర్ మాసంలోని 2వ వారంలో డిసెంబర్ 8వ తారీఖు నుండి డిసెంబర్ 14వ తారీఖు వరకు ఈ మేషరాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలండి. పై అధికారుల యొక్క మాట తీరు మీకు కాస్త చికాకును కలిగిస్తుంది. ఆకస్మిక వివాదాలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అన్ని వర్గాల వారికి ధనాదాయం అనేది సామాన్యంగా ఉంటుందండి. ధనం విషయంలో మాత్రం సామాన్య ఫలితాలే గోచరిస్తున్నాయి. మెయిన్గా ఈ మాసంలో మీకు ప్రాబ్లం ఏంటంటేనండి, బంధువర్గం వల్ల ఒత్తిడి ఎదురవుతుంది. ముఖ్యంగా తండ్రి తరపు వారి వల్ల మైండ్ అనేది పాడవుతుంది. మీ మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల సరిగ్గా ఆలోచించలేకపోతారు. అలాగే మీరు ఏదో సహాయం చేస్తారు అని మీ దగ్గరికి సహాయం కోసం వచ్చిన వారికి కూడా మైండ్ బాగోలేక సహకారాన్ని అందించలేకపోతారు. మేషరాశిలో జన్మించిన స్త్రీలకు ఈ మాసంలోని మధ్యమంలో శస్త్రచికిత్స జరిగే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. తృతీయ వారం నుండి సమస్యలు అనేవి కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. గృహానికి సంబంధించిన విషయాలలో వ్యయం అనేది కాస్త ఎక్కువగా ఉంటుందండి. అంటే డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మేషరాశి వారికి డిసెంబర్ మాసంలో అంత అనుకూలించట్లేదండి. మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో మేషరాశి వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, మేషరాశిలో ఉన్న 3 నక్షత్రాల వారు ఏ నక్షత్రంలో జన్మించిన వారిని వివాహం చేసుకోవాలి, మేషరాశి వారు వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు, మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఎలా ఉంటారు, పురుషులు ఎలా ఉంటారో క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.